పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అభివృద్ధి ముఖ్యంగా, పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటించింది. ఆ పర్యటన సక్సెస్ఫుల్గా కొనసాగిందని రేవంత్ బృందం అయితే ప్రకటించింది. తెలంగాణకి 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, అందుకు తగ్గట్టుగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 49,950 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశీ విదేశీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే సన్ పెట్రోకెమికల్స్ కంపెనీ తెలంగాణలో దాదాపు 45,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తో పాటు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ అయితే తెలిపింది. ఇవి నాగర్ కర్నూల్, ములుగు, మంచిర్యాలలో ఈ ప్రాజెక్టులు రానున్నట్లు ఆ సంస్థ అయితే తెలిపింది. అలాగే దీని ద్వారా 7,000 మందికి ఉద్యోగ ఉపాధి కలగనున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం ఏదైనా మాట్లాడుకోవాలంటే బీహార్లో కూడా కొన్ని రోజుల క్రితం ఈ సంస్థ 36,700 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడుతున్నట్లయితే తెలిపింది. మరి ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు ఒకటేనా? అది వేరు ఇది వేరు. అంటే బీహార్లో సన్ పెట్రోకెమికల్స్ సంస్థ పెడుతున్న పెట్టుబడులు వేరు, తెలంగాణలో పెడుతున్న పెట్టుబడులు వేరా, లేకపోతే అది ఇది ఒకటేనా? అక్కడ క్యాన్సిల్ చేసుకొని అవే పెట్టుబడులు ఇక్కడ పెడితే మరి బీహార్ రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఏదైనా మళ్ళీ ఇలాంటి సందేహాలు కలిగి తెలంగాణలో క్యాన్సిల్ చేసుకొని ఈ పెట్టుబడులు అక్కడ పెడితే మరి తెలంగాణ పరిస్థితి ఏంటి అని సందిగ్ధత అయితే నెలకొంది. ముఖ్యంగా ఇక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే పెట్టుబడులు పెట్టడానికి ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దేశీ కంపెనీలు విదేశీ కంపెనీలు ఎప్పుడు మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం వారికి ఉంటుందని ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి అందుకు గాను బీహార్లో పెడుతున్న పెట్టుబడులు క్యాన్సిల్ చేసుకొని సన్ పెట్రోకెమికల్స్ ఇక్కడికి వచ్చింది అని మరికొంతమంది అంటున్నారు. లేదు అది వేరు ఇది వేరు అని మరికొంతమంది అంటున్నారు. ఏదైతే నేను దీనిపైన మరికొన్ని రోజుల్లో ఏదైనా వార్త వస్తే బాగుంటుందని మరికొంతమంది అంటున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.